కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని పరిచయం చేసిందండి. దానికి వడ్డీ లేదు, కానీ ప్రతి మహిళలకు 3 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తుంది. దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఆ పథకం పేరు తదితర వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుంటామండి. ఈ వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే దీని విషయాలన్నీ పూర్తిగా అర్థమవుతాయి. పోతే మహిళలు వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు వారి ఆర్థిక పురోగతిని మెరుగుపరిచేందుకు అవకాశాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకం అనే ఒక స్కీమ్ను రూపొందించడం జరిగింది. దీని కింద ప్రధాని మోడీ కలల పథకాలకు ఒకటైన మహిళలు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చని చెబుతున్నారు. మరియు దాని వృద్ధిని ప్రోత్సహించడానికి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని కూడా ఇస్తారట. ఉద్యోగిని పథకం సామాన్య మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మనం ఇదివరకే అనుకున్నాం. ఉద్యోగిని పథకం అనేది మోడీ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి పథకం అట. ఇదొకటే ఈ ప్రాజెక్టు తగినంత మందికి చేరుకోలేదు. దీంతో బడ్జెట్ లో ఈసారి అదనంగా నిధులు కేటాయించారండి. ఇప్పుడు ఉద్యోగిని కార్యక్రమానికి ముమ్మరంగా ఎక్కువ మందికి ఈ పథకం చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందువల్లనే ఈసారి 1 కోటి మంది వరకు ఈ పథకానికి మహిళలు స్వయం ఉపాధి ప్రారంభించడానికి, వారి వ్యాపారాన్ని విస్తరించడానికి దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారట. 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం, గరిష్టంగా 3 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చని చెప్తున్నారు. దానికి వడ్డీ లేదు. అంతేకాకుండా సబ్సిడీ కూడా ఎస్టీ ఎస్సీ కేటగిరీ కింద 1.5 లక్షల వరకు లభిస్తుంది. ఇతర వర్గాలకైతే 30% వరకు సబ్సిడీ లభిస్తుందటండి. మిగిలిన 1.5 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇచ్చిన దాంట్లోనే వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు అని చెప్తున్నారు. దీనికి కుటీర పరిశ్రమ విధి విధానాలు ఎలా ఉండాలంటే, మీరు ఇప్పటికే ఈ పరిశ్రమలో ఉన్నట్లయితే దానిని విస్తరించేందుకు మీకు రుణం లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వార్షిక ఆదాయం 2 లక్షలకు లోపలే ఉండాలంటే 2 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వాళ్ళు ఈ పథకానికి అనర్హులని చెప్తున్నారు. అయితే 1 కోటి మంది మహిళలకు ఈ అవకాశాన్ని చేకూర్చాలి ఈ సంవత్సరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారట. ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం, దాని ప్రయోజనాలు తదితర వివరాల కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. దానికి తోడు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రం తదితరాలు సమర్పించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇందులో ఒక ప్రాబ్లం ఉందండి. ఇంతకు ముందు మీరు ఏ కారణం చేతైనా బ్యాంకులో లోన్లు తీసుకొని రుణం చెల్లించకపోతే ఈ యొక్క దరఖాస్తును తిరస్కరించే అవకాశం అయితే ఉంది. ఈ పథకం కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా 47 లక్షల మంది లబ్ధి పొందారు. ప్రస్తుతానికి 1 కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తుందని చెప్తున్నారు. ఎవరైనా కుటీర పరిశ్రమలను నడుపుకునే మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఆ పరిశ్రమలను ప్రోత్సహించుకోవడం కోసం, ఆర్థికంగా బలపడడం కోసం మహిళలకు ఈ యొక్క పథకాన్ని చాలా బెస్ట్ అనే చెప్తున్నారండి. మరి